ఆనాడు కన్నాతలు పీరమ్మదే గోవిందని ఆనందం కట్టాను. పెద్ద కొడుకునే గోవిందని ఎక్కబడిందండి. ఆనాడు గోవిందరాయలు శాఖకులం చేతాలు వలిసి అలిసిపోయి బంగారు కోసం తల పక్కనెట్టుకుండి కొన్ని విధాన్ని ఎత్తలేకపోయాడండి. గోవిందరాడు భార్య లక్ష్మీదేవి అత్తగారికి ఇక్కడ కేక గోడల లక్ష్మీదేవి వాళ్ళకిందండి. ఆనాడు లక్ష్మీదేవి అంటుందంట, నాదా ఊరి నాదలో నా నాదా ప్రేనాదో నాదాలు నాదవా నాదా అలా ఎప్పుడైతే గోవిందానికి ఎక్కబడిందండి. గోవిందా తల్లి గారి మాటలమ్మాడి నే తుల్లిపడి గోయిందారమ్మా అల్లిపడి నాయన గోవిందరాయుడు తులసూరు కలపని నువ్వు పుట్టావు. నీ వెనకాల 5 తమ్ముడు పుట్టారు. నీ ఆరుడికి పెళ్లి చేశాను. ఎవరు తల్లగా అనుకుంటున్నారు. ఆరు తర్వాత బెజవాడ కనకదొరగా మల్లికాసం మల్లగాటి పెళ్లి చేశాను. ఆవిడ కాపురం చల్లగా చేసుకుంటుంది. మన చిన్న తమ్ముడైనా చిలకడంకన్నా పెద్ద తమ్ముడైనా వారిడంకన్నా వీడొచ్చి తమ్ముడు వెంటనున్నాడు. పెళ్లికి తమ్ముడు పెరిగిపోయాడు. మన తమ్ముడు తగిన పిల్లలు చూసేది కాకపడుతుంది. అమ్మా మన చిన్న తమ్ముడు అయిన ముందు పిల్లలు కాకపెట్టావా? ఈ 4 రాజ్యాలు లెక్కన్నా నాకు ఎక్కడ నచ్చిన కలిగినా 5 గడియాలు వెళ్ళేస్తానండి. అమ్మా నువ్వు సెలవిచ్చినప్పుడు కంటే నా 4 రాజ్యాలు తిరిగి నచ్చిన కలిగి లేకుండా 5 గడియాలు వెళ్ళేస్తానండి. కన్నాతుల పీరమ్మదేవి అంటుందంట, కొడుకు నువ్వు పెద్దవాడే కానీ నీకు బుద్ధిలేవు నాయన గోవిందరాయులు వెనకాలేదు తమ్ముడు మరి వెనకాలేదు తమ్ముడు మరి పిలవయ్యా తమ్ముడిని పిలవంటా పిలిచే
తమ్ముడు ఊరి తమ్ముడా తమ్ముడా చిన్న తమ్ముడా అరెండక గర్వానా కమలమ్ముడు వైద్యుడికమ్మాడి ఎవల భార్యతో సక్కగా వెళ్ళుకుండి ముస్తారు అన్నారంట. నేను డాబైనా చేతిని చక్కగా ముస్తాలు వేరంటండి. ఎవరి భార్యతో చక్కగా అనుకోండి అలా ముస్తాలు అవుతారంట. దిగితరపున పేరమ్మదేవి నా కొడుకులు వచ్చి సలహాకారం అయిపోయింది. నా చేతి పినవడదని ఏనాడైందని సన్నాత్రి పేరమ్మదేవి ఎలా అయితే అవి పాలితోటి వల్ల వండింది అమ్మలా ఎవరియాగా చక్కగా అన్నదమ్ముల వారిని కూడా కాళ్ళు చేతులు కట్టుకుండి తల్లిగా నెట్లు వచ్చారంటండి. పుట్టివాడు పనరంగానంట, చిన్నవాడు పనరంగానంట. అన్నయ్యా మన భార్యలు రకరకాల పిండివంటలు వండి పెట్టారు. మన తల్లిగారు వండేది పిండివంట. అన్నయ్యో మరి ఆ చుట్టూరు కూరలు అన్నయ్య
ఒక్కడు పట్టుకోండి నేను ఫోన్ చేసే చామోడా చక్కగా 3 నాలుగు చూడాలండి పొట్టువాడి పెనరంగా అన్నట అన్నయ్య మమ్మల్ని క్యాకేజ్ కాబేటంటే ఒరే తమ్ముడారా తులసూరు గారు నేను పుట్టాను నా ఎంకల్ మీద తమ్ముడు పుట్టారు మా నాన్నకి చక్కగా పెళ్లి అయిపోయి ఎవరి రాజు చల్లగా వెళ్ళుకుంటున్నాం ఆడి తర్వాత బెజవాడ కంకదొరగా మళ్ళీ పెళ్లి చేసాం ఆవిడ కాపురం చల్లగా వేసుకుంటుంది మన చిన్న తమ్ముడైనా చిలకలంకన్నా కసార్ తమ్ముడైనా వారి వెంకన్న వీడొచ్చి తమ్ముడు వెంటన్నాడు పెళ్లికి తమ్ముడు పెరిగిపోయాడు తమ్ముడికి పిల్లలు చూడడానికి ఎగబెట్టంటే అన్నయ్యా మన చిన్న తమ్ముడు ఎక్కడొచ్చి పిల్లలు చూడాలంటే రాజ్యం వెళ్ళాలంటే చాలా సోగ్గా ఉండాలంటే మస్తాలా వాళ్ళు ఉండాలంటండి పొడికిలాడికి ఉన్న మాటలు కన్నాత్ర పిరమదే ఉంటుందంట నాయన గోజినాయుడు మరి అన్నమకం అంటే కొడికా మంచి మోతి ఉండమంటే గోజాలంట అమ్మా ఊరి శుక్రారావు ఊరి చక్కనారు అమ్మా ఊరి పాప వేకర తల్లి పైన లేదు ఎప్పుడైతే గోజాలు మాట్లాడిందండి ఆనాడు కన్నాతల పీరమ్మదేవి కొడుకుల ఆరి కోసమని నేను సింహోతావలగానే చదవటిందా కొడుకులారి పిల్లలు శ్రమని నేను వేడు గడిగల తల్ల ఎల్లెళ్ళినాదా అదే ముందర గోవిందరాయుడు వెనక స్వామిరాజు కూడా ఇలా పరమరాజ్యం బయలుదేరుతారంటండి నేను ఎంత సాగరవారా నేను చామరారి రాము
ఒరే తమ్ముడా, మనం చూస్తే వర్షపోగ్రమ నలిగిపోయాం. ఇవాళ సేవలు వచ్చాం. ఈ సేవల గ్రామంలో పిల్ల దొరికిలా కాపాడలేదు. మరి అప్పుడు పరమరాజు తిరిగాం. ఏ రాజ్యం వెళ్తాం ఏంటి? రాజ్యం వెళ్దామంటారా?